బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అయిపోయింది. మనందరికి తెలుసు 2016లో బ్రిటిష్ ప్రజలు మేము యూరోపియన్ యూనియన్లో ఉండమని చెప్పి బ్రెగ్జిట్కు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని ఫేవర్గా ఓటేశారు. ఆ తర్వాత 2020లో బ్రెగ్జిట్ అఫీషియల్గా అయింది. ఆ తర్వాత బ్రిటన్ వివిధ దేశాలతో సపరేట్గా ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటుంది. అందులోనూ ప్రత్యేకంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ మనం చూసాం. ఈ తరుణంలో మనందరూ తెలుసు ఇండియా ఒక బూమింగ్ ఎకానమీ. బ్రిటన్ దాటేసింది మన జీడిపి, బ్రిటిష్ వాళ్ళ జీడిపిని కూడా దాటేసి మన జీడిపి దూసుకుపోతోంది. ఈ టైంలో ఇండియా బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒక విశేషం సంతరించుకుందన్నమాట. ఇక్కడ మనం చూస్తే 2030 కల్లా ఇండియా బ్రిటన్ ట్రేడ్ అనేది $100 బిలియన్ టార్గెట్ పెట్టారు. ప్రస్తుతం కేవలం అది $60 బిలియన్ ఉంది. దాన్ని 2030 కల్లా $100 బిలియన్ చేశారనమాట. దీనికి సంబంధించి బ్రిటన్ భారతదేశానికి అమ్మాయి అంటే బ్రిటన్ భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్లో 90% గూడ్స్కి టారిఫ్స్ తగ్గించబోతుంది భారతదేశం. ఇమీడియట్గా వాటిలో 64% గూడ్స్కి తగ్గించబోతుంది. వచ్చే 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 90% గూడ్స్కి తగ్గించబోతుంది అనమాట. అదేవిధంగా ఇండియా నుంచి బ్రిటన్ ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ ఏదైతే ఇండియా బ్రిటన్కి అమ్ముతుందో ఆ గూడ్స్లో 99% గూడ్స్కి టారిఫ్స్ తగ్గించడానికి బ్రిటన్ కూడా ఒప్పుకుందనమాట. ముఖ్యంగా బ్రిటన్ వాళ్ళు మనకు అమ్మే వాటిలో ఆల్కహాల్, బెవరేజెస్ ఇవన్నీ కూడా ఇంతకుముందు 150% టారిఫ్స్ ఉండేవి. అవన్నీ కూడా ప్రస్తుతం ఇమీడియట్గా 75% తగ్గిస్తారంట. ఇంకా స్లోగా 40% తగ్గిస్తారంట. అదేవిధంగా బ్రిటన్ నుంచి మనకు వచ్చే ఆటోమొబైల్స్ ప్రస్తుతం టారిఫ్స్ వాటి మీద 100% ఉన్నాయి. అవి 10% తగ్గిస్తారంట. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియాకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే బ్రిటన్ వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకుంటారో వాళ్ళని వాళ్ళ కోటా పెరిగిపోతుంది అనమాట. అంటే వచ్చే కొన్ని సంవత్సరాలు ఇప్పుడున్న ఐటీ ప్రొఫెషనల్స్ కన్నా కూడా రెట్టింపు కాబోతున్నారంట. అండ్ బ్రిటన్లో ఏంటంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళందరూ సోషల్ సెక్యూరిటీ పే చేయాలి. అది చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది అనమాట. అప్ టు 3 years వరకు మన ప్రొఫెషనల్స్ అక్కడికి వెళ్ళి పనిచేస్తే, అంటే మన దగ్గర వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేస్తే 3 సంవత్సరాల వరకే పని ఉంటే కనుక అప్ టు 3 years వాళ్ళు సోషల్ సెక్యూరిటీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. బ్రిటన్లో చాలామంది అది ఎక్కువ పే చేయాల్సి వస్తేనే చాలామంది జీతంలో ఎక్కువ కంట్రిబ్యూషన్ దానికి వెళ్ళిపోద్ది అనమాట. అదేవిధంగా ఇండియన్ టెక్స్టైల్స్ మీద కానీ టెక్స్టైల్ రిలేటెడ్ గూడ్స్ మీద కానీ బ్రిటన్ వాళ్ళు 0 ట్యాక్స్ అయిపోతారంట భవిష్యత్తులో. సో మనం అమ్మే టెక్స్టైల్స్, అప్పరెల్స్, టెక్స్టైల్ రిలేటెడ్ గూడ్స్ మీద బ్రిటన్ వాళ్ళు చాలా తక్కువ ట్యాక్స్ వేస్తారంట. ఆల్మోస్ట్ జీరో చేసేస్తారంట. అదేవిధంగా యూకే మార్కెట్స్ ఏదైతే ఇండియా ఆర్గానిక్ కెమికల్స్ కానీ, ఇంజనీరింగ్ గూడ్స్ కానీ, మెరిన్ ప్రోడక్ట్స్, టెక్స్టైల్, లెదర్ గూడ్స్ ఇవన్నీ కూడా మనం ఏదైతే బ్రిటన్ వాళ్ళకి అమ్ముతామో వాటి మీద యాక్సెస్ పెంచుతూ, అంటే యూకే మార్కెట్స్లో మన గూడ్స్కి యాక్సెస్ పెంచుతూ ఇంకా కూడా మనకి వెసులుబాటు కల్పిస్తారంట. దాంతోపాటు నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్, మనందరూ తెలుసు టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ అంటే పన్నులకు సంబంధించినవి కాకుండా నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ అంటే పన్నేతర వాణిజ్య అడ్డంకులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక జాయింట్ మెకానిజం పెట్టుకుని డిస్కస్ చేసుకుంటారంటే. అంటే ఓవరాల్గా టారిఫ్లకు సంబంధించి ఇండియా బ్రిటన్ ఒకరికొకరు టారిఫ్లు బాగా తగ్గించుకుని ఒకళ్ళు గూడ్స్ ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు. అదేవిధంగా నాన్ టారిఫ్ ట్రేడ్ బ్యారియర్స్ పన్నేతర అడ్డంకులు ఏదైతే గ్రీన్ ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఒక జాయింట్ మెకానిజం పెట్టుకుంటారనమాట. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచం కొత్తగా భారత్ వైపు చూస్తోంది. భారతదేశం ముందుకు దూసుకుపోతుంది ఆర్థిక పరంగా. ఈ టైంలో చాలా దేశాలు భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని కోరుకుంటున్నాయి. ఈ టైంలో బ్రిటన్ ఒప్పందం చేసుకున్న తర్వాత ఇండియాకి ఇది ఒక బెటర్ బార్గెనింగ్ చిప్ అవుతుంది అనమాట. అంటే బెటర్ బార్గెనింగ్ పాయింట్ అవుతుంది. మిగతా యూరోప్ దేశాలు, ఇతర దేశాలతో ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇది ఒక మోడల్ అగ్రిమెంట్లా పనిచేస్తుంది అనమాట. ఓవరాల్గా ఇండియా బ్రిటన్ రిలేషన్స్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో మరింత బలపడనున్నాయి.